హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఎన్సీఆర్టీ సిరీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో భాగంగా 6th ఎన్సీఆర్టీ కంప్లీట్ వీడియోస్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7th ఎన్సీఆర్టీ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. 8th బయాలజీ కంప్లీట్ అయిపోయింది. 8th ఫిజిక్స్ పార్ట్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. పార్ట్ 2లో ఫస్ట్ లెసన్ అయినటువంటి కాంతి. ఈ కాంతి అనే లెసన్ కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా ముఖ్యమైన లెసన్ ఇది. ఈ కాంతి అనే లెసన్ కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా ముఖ్యమైనది. కన్ఫామ్గా బిట్టు దిగే చాప్టర్స్లో కాంతి అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. అయితే ఈ కాంతి అనే లెసన్ చూస్తున్న మీరు, ఈ వీడియో చూస్తున్న మీరు, కాంతి అనగా ఏమిటి, కాంతి అనగా ఏమిటి, 7th క్లాస్లో కాంతి గురించి ఏమని ఇచ్చారంటే ఎన్సీఆర్టీలో కాంతి అనేది సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి ఏదైనా పరావర్తన తలాన్ని లేకపోతే తలాన్ని తాకి తన దిశను మార్చుకునే ఆ పద్ధతిని, కాంతి అనేది తలానికి తాకి లేదా దర్పణానికి తాకి తన దిశను మార్చుకునే ఆ పద్ధతిని లేదా ఆ ప్రాసెస్ని పరావర్తనం పరావర్తనం అని అంటామని క్రితం అది 7th క్లాస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అదేవిధంగా కాంతి అనేది సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు అపారదర్శక వస్తువు, ఏ వస్తువు? అపారదర్శక వస్తువు అంటే ఏమిటి? కాంతిని తమ గుండా పోనీయని వస్తువులను అపారదర్శక వస్తువులు అని అంటాం. అయితే కాంతి సరళరేఖ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు అపారదర్శక వస్తువు అడ్డు వస్తే అప్పుడు నీడలనేవి ఏర్పడతాయి. ఏర్పడతాయి? నీడలనేవి ఏర్పడతాయి అని మనం క్రితం 7th క్లాస్ ఎన్సీఆర్టీలో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు 8th క్లాస్లో కాంతి అనే లెసన్ ఉంటుంది. 9thలో కాంతి ఉండదు. 10th ఎన్సీఆర్టీలో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. మరి 8th క్లాస్ ఎన్సీఆర్టీ దాంట్లో కాంతి గురించి ఏమని ఉంది? కాంతి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఒక వస్తువు నుండి వచ్చే కాంతి మన కళ్ళల్లోకి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ వస్తువును మనం చూడగలము. అంటే ఒక వస్తువు నాకు కనబడాలి అని అంటే ఆ వస్తువు నుండి ఆ కాంతి అనేది మన కంటికి చేరాలి. అయితే ఈ కాంతి అనేది ఆ వస్తువు నుండి విడుదలై ఉండవచ్చు, అంటే స్వయం ప్రకాశమై ఉండవచ్చు, లేదా ఆ వస్తువు అనేది ఆ కాంతిని పరావర్తనం చెందించి ఉండవచ్చు. అంటే ఈ పెన్ను నాకు కనబడాలి అని అంటే ఈ పెన్ను అనేది స్వయం ప్రకాశమైన అయి ఉండాలి, లేదా ఈ పెన్ను అనేది కాంతిని పరావర్తనం చెందించైనా ఉండాలి. ఓకే, దర్పణాన్ని తాకిన తర్వాత కాంతి కిరణం మరొక దిశలో పరావర్తనం చెందుతుంది. అంతే కదా? చెప్తాను, ఇక్కడ మీకు నీట్గా చెప్తాను, చూడండి. కాంతి అనేది సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ విధంగా ప్రయాణిస్తున్న కాంతికి ఏదైనా ఒక దర్పణం అడ్డు తగిలితే అది ఏమవుతుందనంటే దాని దిశను ఏం చేస్తుంది? మార్చుకుంటుంది. దర్పణాన్ని తాకిన తర్వాత కాంతి కిరణం మరొక దిశలో పరావర్తనం చెందుతుంది. ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని మనం ఏమంటామంటే పతన కిరణం అని పిలుస్తాము. పరావర్తనం చెందిన తర్వాత ఉపరితలం నుండి వెనుకకు వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అని అంటాము. అంటే ఈ కిరణాన్ని మనం ఏమంటామంటే పతనమవుతుంది కాబట్టి పతన కిరణం ఏమంటాము? పతన కిరణం. ఎప్పుడైతే ఈ పతన కిరణం ఇక్కడ ఉన్న దర్పణాన్ని తాకి తన దిశను మార్చుకుంటుందో ఈ కిరణాన్ని మనం ఏమంటామంటే పరావర్తన కిరణం. ఏమని అంటాము? పరావర్తన కిరణం. ఓకే,
కాంతి అనేది ఒక ఊహాత్మక భావన. కాంతి అనేది ఒక ఊహాత్మక ఇమాజినేషన్ అది. అయితే నిజానికి కాంతి కిరణాలు కలిసి సన్నని కాంతి పుంజంలాగా ఏర్పడుతుంది. ఈ కాంతి పుంజాన్నే మనం ఏమంటామంటే కాంతి కిరణంగా వ్యవహరిస్తారు లేదా కాంతి కిరణంగా పిలుస్తారు. అంటే కాంతి అనేది ఎలా వస్తుందంటే ఇలా కాంతి కిరణాలు 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 ఇలా ఇలా కలిసి ఏమవుతుందంటే ఒక కాంతి కిరణంగా ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? కాంతి కిరణం లేదా కాంతి పుంజంలాగా ఏర్పడుతుంది. ఓకేనా? ఈ కాంతి పుంజాన్ని మనం ఏమంటామంటే కాంతి కిరణంగా వ్యవహరిస్తాము లేదా కాంతి కిరణంగా పిలుస్తాము. ఓకే. దర్పణాన్ని పతన కిరణం తాకిన బిందువు వద్ద దర్పణాన్ని పతన కిరణం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ డయాగ్రామ్ ఇక్కడ వేయటం జరుగుతుంది. ఇది ఒక దర్పణం. ఇది ఒక దర్పణం లేదా మనకు అర్థం అవ్వాలి భాషలో మిర్రర్ లేదా అర్థం అనుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఒక కిరణం పడుతుంది. దేని మీద? దర్పణం మీద. దీన్ని మనం ఏమంటాము? పతన కిరణం. ఏమని అంటాము? పతన కిరణం. ఈ పతన కిరణం అనేది దర్పణాన్ని తాకి తన దిశను మార్చుకుంటుంది. దీన్ని మనం ఏమంటాము? పరావర్తన కిరణం. ఏమంటాము? పరావర్తన కిరణం. ఇక్కడ మనకేమని ఇచ్చారంటే దర్పణాన్ని పతన కిరణం తాకిన బిందువు వద్ద ఈ దర్పణాన్ని పతన కిరణం అనేది ఇలా వస్తూ తాకిన బిందువు వద్ద దర్పణానికి 90 డిగ్రీల కోణంలో మరొక గీతను గీయండి. ఈ మరొక గీత ఏమవుతుందనంటే ఈ బిందువు ఇక్కడే కదా తాకింది. ఈ తాకిన బిందువు వద్ద ఒక గీతను గీస్తే దీనిని పరావర్తన తలానికి ఈ విధంగా పరావర్తన చెందింది కదా, ఈ పరావర్తన తలానికి ఆ బిందువు వద్ద ఏమంటామంటే లంబం. ఏమంటాము? దీనిని లంబం. ఓకేనా? లంబం అని అంటాం. ఇక్కడ నేను నీట్గా ఇచ్చాను చూడండి. పతన కిరణం ఈ విధంగా ఒక దర్పణాన్ని తాకితే ఈ తాకిన కిరణం అనేది ఏమవుతుంది? పరావర్తనం చెందుతుంది. అయితే ఈ పతన కిరణం దర్పణం వద్ద ఏ పాయింట్ వద్ద తాకిందో ఇక్కడ ఒక గీతను గీస్తే ఇది ఏమవుతుందంటే పరావర్తన తలానికి లంబం అవుతుంది. ఏమవుతుంది? ఇది పరావర్తన తలానికి. పరావర్తన తలం అంటే ఏం లేదు, ఇది మొత్తం ఈ దర్పణం ఉంది కదా, ఈ పరావర్త తలానికి ఈ లైన్ అనేది ఎలా ఉంటుందంటే లంబంగా ఉంటుంది. ఓకేనా? లంబం అని అంటాం. అయితే లంబానికి పతన కిరణానికి మధ్య గల కోణాన్ని, ఇది లంబం, ఇదేంటిది? లంబం. ఈ లంబానికి పతన కిరణానికి ఈ రెండిటికి మధ్య ఉన్న కోణాన్ని మనం ఏమంటామంటే పతన కోణం. ఏమంటాము? పతన కోణం. యాంగిల్ ఐతో సూచిస్తాము. ఓకేనా? క్లియర్ కదా? అదేవిధంగా పరావర్తన కిరణానికి లంబానికి మధ్య కోణాన్ని మనం ఏమంటామంటే పరావర్తన కోణం. ఏమంటాము? పరావర్తన కోణం యాంగిల్ ఆర్ అని అంటాము. ఓకేనా? యాంగిల్ ఆర్ అని అంటాము. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు పతన కోణం ఈ పతన కోణం అనేది ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఎలా ఉంటుందంట? ఈ పతన కోణం అనేది ఎల్లప్పుడూ కూడా ఈ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అయితే యాంగిల్ ఆర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు 70 degrees అయితే యాంగిల్ ఆర్ కూడా 70 degrees అవుతుంది. ఓకే, ఇది పరావర్తన నియమం. ఇది మొదటి పరావర్తన నియమం. ఇదేంటిది? ఇది పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది అనేది మొదటి పరావర్తన నియమం. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ పతన బిందువు వద్ద గీసిన పతన కిరణం
పతన బిందువు వద్ద గీసిన పతన కిరణము, లంబము, ఓకేనా, మరియు పరావర్తన కిరణాలు ఒకే తలం పైన ఉంటాయి. అంటే దర్పణానికి యువతల వైపే ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే ఇవి అన్నీ కూడా ఒకే తలం పైన ఉంటాయి. ఇది రెండవ నియమం. ఇదేంటిది? ఇది రెండవ నియమం. ఓకేనా. మొదటి నియమం ఏంటిది? పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. ఓకే. పతన కిరణం, లంబము, పరావర్తన కిరణాలన్నీ ఒకే తలం పైన ఉంటాయి. ఇది రెండవ నియమం. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా పాయింట్ నేను మీకు లాస్ట్లో చెప్తాను ఈ మూడింటి గురించి. ఓకే. ఇక్కడ యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఓకేనా. యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అంటే పతన కోణం ఈక్వల్ టు పరావర్తన కోణం. ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఏంటిది? ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఏంటిదని అంటే జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక ఆబ్జెక్ట్. ఇది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న కిరణాలనేవి దర్పణాన్ని తాకి ఏమవుతున్నాయి? పరావర్తనం చెందుతున్నాయి. ఏమవుతున్నాయి? పరావర్తనం చెందుతున్నాయి. ఈ పరావర్తనం చెందిన కిరణాలు ఎక్కడ నుంచి వస్తున్నట్లుగా అనిపిస్తుందంటే ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర వస్తున్నట్లు అనిపిస్తుంది. దీన్ని ఐ అని ఎందుకు ఇచ్చానంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే దర్పణానికి యువతల వైపున ఫామ్ అయింది. అంటే ఇమేజ్ అనేది ఇక్కడ కనబడింది. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంచితే ఇక్కడ ఆబ్జెక్ట్ వస్తువును కనుక ఉంచితే ఈ వస్తువు నుంచి వచ్చిన కాంతి కిరణాలు అనేది ఈ విధంగా పరావర్తనం చెందితే ఈ పరావర్తన కిరణాలు ఎక్కడ నుంచి వచ్చినట్లుగా కనిపిస్తుందంటే ఈ ఐ అనే పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ ఐ అంటే ఇక్కడే ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఓకే కదా. క్లియర్ కదా. ఓకే. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం. సమతల దర్పణం మనం ఇంట్లో సాధారణంగా ఉపయోగించే దర్పణాలలో ఏర్పడే ప్రతిబింబం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? ఓకే, చూద్దాం. పరావర్తన కిరణాలు చూడండి, ఇవే కదా పరావర్తన కిరణాలు. ఈ పరావర్తన కిరణాలు క్లియర్గా కనిపిస్తుందా? ఓకే. ఈ పరావర్తన కిరణాలు ఐ వద్ద నుండి వచ్చినట్లుగా కనిపిస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినట్లు కనిపిస్తాయంట? ఐ వద్ద నుండి వచ్చినట్లుగా కనిపిస్తాయి. నిజానికి పరావర్తన కిరణాలు ఐ వద్ద కలుసుకోవు. గుర్తుపెట్టుకోండి, నిజానికి పరావర్తన కిరణాలు ఐ వద్ద కలుసుకోవు, కానీ అవి అక్కడ కలిసినట్లు కనిపిస్తాయి. ఇక్కడ ఓ యొక్క అంటే ఏంటిది? అంటే ఏంటిది? ఆబ్జెక్టు, వస్తువు. ఓ యొక్క ప్రతిబింబం ఐ వద్ద ఏర్పడిందని చెప్పవచ్చు. ఓకేనా. ఇక్కడ ఒక వస్తువుని పెట్టాను, ఏదో ఒక వస్తువు. ఆ వస్తువు యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడిందంటే ఇక్కడ ఏర్పడింది. ఇది ఒక తలము, ఇది ఇంకొక తలం. ఇది దర్పణానికి మనం అద్దం ముందు ఉంచుంటాం కదా. అంటే ఇక్కడ మనం ఉంటే మన యొక్క ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందంటే దర్పణానికి యువతల తలం పైన ఏర్పడుతుంది. ఓకేనా. ఇటువంటి ప్రతిబింబాలను తెరపై పట్టచ్చా? తెరపైన పట్టలేము. ఏంటిది? సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలను తెరపైన పట్టవచ్చా? పట్టలేము. ఓకే. ఇలాంటి ప్రతిబింబాలను మనము ఏమని అంటాము? మిథ్యా ప్రతిబింబం. ఇలాంటి తెరపైన పట్టలేని ప్రతిబింబాలను మిథ్యా ప్రతిబింబాలు అని అంటాము. ఓకే. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో, దర్పణం అంటే ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, సైంటిఫిక్ నేమ్ అది, అద్దం అని అనుకోండి, గుర్తుపెట్టుకోండి. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమవైపు, కుడివైపు మరియు వస్తువు యొక్క కుడివైపు, ఎడమవైపుకు కనిపిస్తుంది. నేను క్లియర్గా చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దర్పణంలో ఏర్పడే ప్రతిబింబంలో వస్తువు యొక్క ఎడమవైపు కుడివైపునకు, వస్తువు యొక్క కుడివైపు ఎడమవైపునకు కనిపిస్తుంది. అంటే మనం అద్దం ముందు నుంచొని మన రైట్ హ్యాండ్ పైకి లేపితే మనకు అద్దంలో ఏం కనిపిస్తుందంటే లెఫ్ట్ హ్యాండ్ ఎత్తినట్లు కనిపిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే పార్శ్వ విలోమం. విలోమం అంటే వ్యతిరేకమే కదా. పార్శ్వ విలోమం, లాటరల్ ఇన్వర్షన్ ఏమంటాం? లాటరల్ ఇన్వర్షన్ అని అంటాము. ఓకేనా. పార్శ్వ విలోమం అని అంటాము. ఓకే.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంది అని అంటే కాంతి అరే కాంతి యొక్క నియమాలు ఏమిటి, మొదటి పరావర్తన నియమం ఏమిటి, రెండవ పరావర్తన నియమం ఏమిటి, అదేవిధంగా ఆబ్జెక్ట్ యొక్క ప్రతిబింబం, వస్తువు యొక్క ప్రతిబింబం అనేది దర్పణానికి ఎటువైపున ఏర్పడుతుంది అనే వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం అనేది మిథ్యా ప్రతిబింబం అని, ఓకేనా. అదేవిధంగా పార్శ్వ విలోమం కుడి ఎడమగాను ఎడమ కుడిగాను అవుతుందని మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మరియు క్రమరహిత పరావర్తనం. మరియు క్రమరహిత పరావర్తనం అంటే ఏంటో చూద్దాం. క్రమరహిత తలంపై సమాంతర కిరణాలు పతనం చెందటం. అంటే క్రమరహిత అంటే ఏంటిదో మీకు అర్థమైతే మీకు ఈ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. మన ఇంట్లో యూజ్ చేసేటువంటి అద్దం అనేది క్రమ పరావర్తనమా లేకపోతే క్రమరహిత పరావర్తనమా? అది మన ఇంటిలో ఉపయోగించేటువంటి అద్దం అనేది క్రమ లేదా క్రమరహిత తలమా, క్రమతలమా లేదా క్రమరహిత తలమా? ఒకవేళ క్రమరహిత తలమని మీరు అన్నారనుకోండి, క్రమరహిత తలమైతే మీ యొక్క ప్రతిబింబం అనేది అసలు సరిగా ఏర్పడదు. ఎందుకనంటే క్రమరహిత తలం అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ ప్యాడ్ అనేది ఉంది. ఈ ప్యాడ్ అనేది ఎక్కడా కూడా ఎత్తు పల్లాలనేవి లేవు. అదే ఒక రోడ్డు పైన లేకపోతే ఏదైనా ఎత్తు దిగుళ్ళుగా ఉన్న తలం దగ్గరికి పోయి దానిపైన కాంతి పరావర్తనం చెందితే, కాంతి అనేది అసలు ఎటు పరావర్తనం చెందాలి అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ ద్వారా చూపిస్తాను. ఇది క్రమరహిత తలంపై సమాంతర కిరణాలు పతనం చెందడం. ఇది మొత్తం క్రమంగా ఉందా? లేదు, ఎత్తు దిగుళ్ళుగా ఉంది. ఇది ఎత్తు పల్లాలుగా ఉంది. ఇది అంటే ఈ ఎత్తు పల్లాలపైన కాంతి అనేది పడినప్పుడు, కాంతి అనేది పతనం చెందినప్పుడు ఎలా అవుతుందనంటే ఒక క్రమం అనేది ఉండదు. ఒకటి ఇటుపోతే ఒకటి ఇటుపోతుంది, ఇంకొకటి ఇటుపోతుంది, ఎలా పడితే అలా పోతుంది. ఎందుకని? అక్కడ ఈ తలం అనేది క్రమరహిత తలం, క్రమంగా లేదు. ఓకే, క్రమతలం ఎలా ఉంటుంది? ఇలా ప్లేన్గా ఉంటుంది. మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి అద్దం, ఇంట్లో యూజ్ చేసేటువంటి దర్పణం అనేది క్రమతలానికి ఒక ఉదాహరణ. ఓకే, ఇక్కడ నేను చదువుతాను, వినండి. సమాంతర కాంతి కిరణాలు గరుకు లేదా క్రమరహిత తలాలపై నుండి పరావర్తనం చెందినప్పుడు ఆ పరావర్తన కిరణాలు ఓకే, ఆ పరావర్తన కిరణాలు సమాంతరంగా ఉంటాయా? ఉండవా? సమాంతరంగా ఉండవు. ఎందుకనంటే అది క్రమరహిత తలం, అది క్రమతలం కాదు, అది క్రమరహిత తలం. ఇటువంటి పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం ఏమంటాము? క్రమంగా లేదు దాని యొక్క పరావర్తనం. కాబట్టి ఆ పరావర్తనాన్ని మనం ఏమంటామంటే క్రమరహిత పరావర్తనం అని అంటాము. ఇలా జరగడానికి కారణం పరావర్తన సూత్రాలు ఏమైనా విఫలమయ్యాయా? పరావర్తన సూత్రాలు ఎక్కడా కూడా విఫలం అవ్వలేదు. ఎందుకంటే అది క్రమరహిత తలం. పరావర్తన సూత్రాలు అనేది విఫలం అవ్వలేదు, అది క్రమరహిత తలం. కాబట్టి ఆ పరావర్తన కిరణాలు అనేవి సమాంతరంగా లేవు. మరోవైపు దర్పణం లాంటి నునుపైన ఉపరితలాలపై జరిగే పరావర్తనాన్ని మనం ఏమంటామంటే క్రమపరావర్తనం అని అంటాము. క్రమ పరావర్తనాల వల్ల ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి. మనం ఇంట్లో యూజ్ చేసే అద్దం గనక క్రమరహిత అయితే మన ప్రతిబింబం ఎప్పటికీ కూడా ఏర్పడదు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నెక్స్ట్, పరావర్తనం చెందిన కాంతిని మళ్ళీ పరావర్తనం చెందించవచ్చా? అవును. మనం సెలూన్లోకి పోయినప్పుడు మన వెనక వైపు ఎలా కటింగ్ చేశారనేది కొన్ని షాపుల్లో మనం అబ్జర్వ్ చేస్తే నేనైతే చూశాను. వాళ్ళు మనం వెనక అద్దం పెట్టి మరల దాన్ని ఏం చేస్తారంటే కాంతిని పరావర్తనం చెందిస్తారు. ఓకే,
పెరిస్కోపులో 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తాం. పెరిస్కోపులో ఏ దర్పణాలను ఉపయోగిస్తారనంటే 2 సమతల దర్పణాలను ఉపయోగిస్తాం. 2 సమతల దర్పణాల నుండి పరావర్తనం చెందిన కాంతి నేరుగా చూడలేని వస్తువులను చూసేలా చేయగలదు. అంటే ఏదైతే చూడలేని వస్తువును ఈ 2 సమతల దర్పణాలను ఉపయోగించి చూడలేని వస్తువును కూడా మనం చూసేటట్లు చేయవచ్చు. మన వెనక ఉన్న ఆ భాగాన్ని, తల వైపున ఉన్న భాగాన్ని మనం చూడగలమా? ఎప్పుడు చూడలేం. కానీ దాన్ని చూసేలాగా చేసేది ఏంటిదంటే 2 సమతల దర్పణాలను యూజ్ చేయటం వలన. ఓకేనా? ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జాంపుల్ పెరిస్కోపులు జలాంతర్గాముల్లోనూ, ట్యాంకులలోనూ మరియు బంకర్లో ఉన్న సైనికులు బయట ఉన్న వస్తువులను చూడడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్గా పెరిస్కోప్. ఓకేనా? నెక్స్ట్